ఏదైతే తిరుమల లడ్డూలో జంతు కొవ్వుతో పాటు పంది కొవ్వును కూడా వాడారనే వార్త ఏదైతే ఉందో ఇది జాతీయ మీడియాలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. తాజాగా నిన్నటి నుంచి పూర్తిగా రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ తిరుమల లడ్డూలో ఏదైతే జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెని వాడారో అంటే నేతి బదులు దీనిని వాడారో ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల కంటే కూడా జాతీయ స్థాయిలో ఇది ప్రకంపనలు పుట్టిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలి. దీని వెనక కుట్రకు కారణమైనటువంటి గత టీటీడీ చైర్మన్లను కానివ్వండి, ఏవోలు కానివ్వండి, అందరి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని చెప్పి ఇప్పుడు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల కంటే కూడా జాతీయ మీడియాలో దీని కథనాలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. రకంగా ఎవరి హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకున్నాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనుకో దీన్ని బొకాయించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు గారు నోటి మాటగా చెప్పినప్పుడు దీన్ని బొకాయించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏంటంటే ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే చంద్రబాబు గారు ఆ మాట చెప్పారు. ఆల్రెడీ అప్పటికే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ల్యాబ్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా అర్థమైంది ఇందులో జంతు కొవ్వును ఉపయోగించారనే విషయం చాలా స్పష్టంగా అయితే అర్థం అవడం జరిగింది. దీన్ని మొత్తం 4 ట్యాంకర్లు ఏదైతే నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందో ఆ కాంట్రాక్టు సంస్థ 4 నేతి ట్యాంకర్లను పంపింది. అయితే టీటీడీ ఈవోగా ఉన్నటువంటి తిరుమలరావు గారు అప్పటికే లడ్డు నాణ్యత తగ్గిందని గత వైసీపీ హయాంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. సో ఎందుకు తగ్గింది అన్నప్పుడు నేతి మీద పలువురు అనుమానం వ్యక్తం చేశారు, వాడే నేతి మీద. అప్పుడు ఏం చేశారు, వచ్చినటువంటి ఈ ట్యాంకర్లను పరీక్షించడానికి పంపారు. ఎక్కడికి పంపారు? జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు గుజరాత్కి అయితే పంపడం జరిగింది. NDDB అంటారు దీన్ని. సో ఈ టెస్టులో ఇక ఫైనల్ అనమాట. దీనికి మించిన టెస్ట్ ఉండదు, దీన్ని తప్పు పట్టే అవకాశం కూడా ఉండదు. ఇదేమి సొంత వ్యక్తులు చేసినటువంటి ఇది కూడా కాదు. సో ఆ డైరీ కొన్ని సంచలన విషయాలను అందులో మెన్షన్ చేసింది. అందులో జంతు కొవ్వు ఉన్నట్టుగాను, ఫిష్ ఆయిల్ ఉన్నట్టుగాను, పిగ్ ఫ్యాట్ ఉన్నట్టుగాను కొన్ని సంచలనమైనటువంటి విషయాలను బయట పెట్టడంతో ఒక్కసారిగా విస్తృతపోయారు. చంద్రబాబు గారు మాట్లాడింది కూడా అదే దాని గురించే. ఇప్పుడు వైసీపీ ఒక దుష్ప్రచారం చేస్తుంది. మీ హయాంలోనే శాంపుల్ పంపారు, మీ హయాంలోనే రిజల్ట్ వచ్చింది, దానికి మాకు ఏంటి సంబంధం అని చెప్పి వితండవాదం చేస్తుంది. మూర్ఖులు అనడానికి ఇంతకంటే పెద్ద ఇది ఉండదు. ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థ అది? ఎప్పుడు మీ 5 ఏళ్ల పాటు మీరున్నటువంటి మేములో పంపినటువంటి సంస్థే ఎప్పుడు మీకు ఎలా పంపిందో ఈరోజు వీళ్ళకి కూడా అలాగే పంపింది. సో ఎప్పుడైతే అనుమానం వచ్చి దీన్ని విచారణకు ఆదేశించి దీన్ని టెస్టింగ్కి పంపారో అప్పుడు బండారం బయటపడింది. ఒకవేళ ఈ 4 లారీలను కానీ టెస్టింగ్కి పంపకుండా వాడేసి ఉండుంటే ఎవరికీ తెలిసేది కాదు, ఈ విషయం అసలు బయటకు వచ్చేదే కాదు. నాణ్యత మీద ఎందుకు తగ్గింది అని ఒక విచారణ ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఈ నేతి మీద అనుమానం వ్యక్తం చేశారు. దీనికి ఒక రీజన్ ఉంది. గత 50 ఏళ్లుగా నందిని కర్ణాటక అధికారిక పాల ఉత్పత్తి సంస్థది. సో నందిని నేతిని వాడేవారు. గత 50 ఏళ్ల నుంచి వాడుతున్నటువంటి చరిత్ర, దాని టేస్ట్ కానివ్వండి ఇది కానివ్వండి చాలా హైలీ ఉంటుంది. 50 ఏళ్లలో ఎప్పుడు తిరుమల లడ్డూకి ఇప్పటి వరకు ఎప్పుడు పేరు రాలా. కానీ మొట్టమొదటిసారిగా వైసీపీ హయాంలో లడ్డు నాణ్యత మీద అనుమానాలు వచ్చాయి. టేస్ట్ తగ్గిపోతుంది, కొద్దిగా నిల్వ ఉంటే వెంటనే తేడా వచ్చేస్తుంది. సో ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. సరే ఇప్పుడు నందిని నేతిని వైసీపీ హయాంలో ధర్మారెడ్డి హయాంలోనో లేదా భూమన కరుణాకర్ రెడ్డి హయాంలోనో మొత్తానికి నందిని అయితే తప్పించారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే అంతకంటే తక్కువకు టెండర్ వేశారు. ఇక్కడ ఏ విషయం ఏంటంటే నందినిని తక్కువకి నెయ్యమని అడిగారు. వాళ్ళు ఏంటంటే మేము క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేము, క్వాలిటీ ఇచ్చేటప్పుడు కాస్ట్ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ కాలేము, అందులోనూ టీటీడీ లాంటి దేవస్థానానికి మేము నెయ్యి సరఫరా చేసేటప్పుడు అసలే కాలేము, ఇది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారం, మీరు ఇమ్మంటే పాత రేటుకే ఇస్తాం లేదంటే మానేస్తాం తప్ప మేము కాంప్రమైజ్ కాము అని తెగేసి టీడీపీకి నంది పాల ఉత్పత్తి సంస్థ చెబితే వీళ్ళ పరిస్థితి ఇలా ఉందా, వీళ్ళు కాదు ఎవడో కొన్ని తెచ్చుకుందాం వీళ్ళేనా ఏంటని చెప్పి తక్కువకి కేజీ నెయ్యి 350కో 325కో తెచ్చారని చెప్తున్నారు. ఈ రోజు కేజీ నెయ్యి 700 నుంచి 800 ఉంది. మనకు తెలుసు కదా, 350 రూపాయలకి నెయ్యి వచ్చిందంటే మీరు ఎలా నమ్మారు? ఎంత మీరు బల్క్లో కొన్నా కానీ ఒక 100 రూపాయలు వేరియేషన్ ఉంటుంది, కానీ సగానికి సగం రేటు వేరియేషన్ అయితే ఉండదు కదా. బయట దొరకని నెయ్యి ఆడు మాత్రం ఎక్కడ తీసుకొచ్చిస్తాడు? ఎప్పుడైతే మీరు తక్కువకు నెయ్యి ఇవ్వాలి అని చెప్పి ఒక సంస్థతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో వెంటనే వాడు ఏం చేశాడు, అందులో కల్తీ చేయడం మొదలుపెట్టారు. కల్తీ అంటే పోనీ వేరు వేరు అయితే పర్లేదు, అందులో ఏంటి ఫిష్ ఆయిల్ ఉందా, జంతు కొవ్వు ఉందా, అలాగే ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ ఉందా,
ఎంత దారుణమైన విషయం. సరఫరా చేసేది ఆ కోట్లాది మంది భక్తులకేమో ఇలాంటివి చేయకూడదేమో అనే ఇది కూడా లేకపోవటం, అందులో కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్లే కాబట్టి టెస్టులు చేయాల్సిన వాళ్లే దాన్ని విస్మరించడం, టెస్ట్ రిపోర్టులో ఒకవేళ దాన్ని తేడాగా వచ్చినా దాన్ని తొక్కిపట్టడం, ఇదే గతంలో టీటీడీలో జరిగింది. చాలామంది మేధావులు అనుకున్నారు వీళ్ళ హయాంలో పంపితే వీళ్ళ హయాంలో రిపోర్ట్ వస్తే మాకేంటి సంబంధం అని చెప్పి వైసీపీ మేధావులు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసింది టీటీడీ, వెంటనే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దాని మీద చర్యలకు కూడా తీసుకోవడానికి కూడా లీగల్ ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ కల్తీ నేతిని పంపారో వాళ్ళ మీద లీగల్గా కూడా చర్యలు తీసుకోవడానికి అయితే టీటీడీ సిద్ధమవుతుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి నందినికే ఇస్తే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటి జెండా ఊపి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నందిని నేతికే కాంట్రాక్ట్ ఇస్తే, యాజ్ ఇట్ ఈస్ గా పాత రేటుకే కాంట్రాక్ట్ ఇస్తే మొదటి లారీని ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి జెండా ఊపి తిరుమలకు పంపడం జరిగింది. సో అంత పవిత్రత కలిగినటువంటి నందిని నేతిని కాదని ఈరోజు తిరుమల లడ్డూని అపవిత్రం చేశారు. కేవలం కమిషన్లకు కక్కుర్తి పడే, అందులో సందేహమే లేదు, కేవలం కమిషన్లకు కక్కుర్తి పడే వీళ్ళు ఎలాంటి పనులు చేశారు. దీనికి సంబంధించి మాజీ టీటీడీ బోర్డు కూడా అదే చెప్పారు. ఓవి రమణ కూడా కమిషన్ల కోసం ఎప్పుడైతే రేటు తగ్గించాలో అనుకున్నారో దీంట్లో కమిషన్ల కోసం అది జగన్మోహన్ రెడ్డి కల్తీ నేతిని యాంకర్ల ద్వారా తెప్పించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ముఖ్యంగా మొన్న ఏదైతే రామ మందిర నిర్మాణం సమయంలో అప్పుడు కూడా దాదాపు 1,00,000 లడ్డూలు ఎన్నో మన టీటీడీ నుంచి పంపడం జరిగింది. అప్పుడు కూడా పంపిన లడ్డూలు ఈ కల్తీ లడ్డూలే, జంతు కొవ్వుతో తయారు చేసిన ఈ కల్తీ లడ్డూలేనని తెలిసి ఇప్పుడు దేశం మొత్తం కూడా షాక్ అయింది. ఎందుకంటే ఈ 1,00,000 లడ్డూలను దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి, ప్రపంచవ్యాప్త నలుమూలల నుంచి రామ మందిర నిర్మాణానికి వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి ప్రసాదంగా ఇచ్చారు. ఈ 1,00,000 లడ్డూల్ని వారికి ప్రసాదంగా ఇచ్చారు. వాళ్ళు కూడా మేము తిన్నది జంతు కొవ్వుతో చేసిన లడ్డూలా అని చెప్పి తీవ్ర మనోవేదన అయితే చెందుతున్నారు. ఈరోజు జాతీయ మీడియా ఒకటే స్టాండ్ తీసుకుంది. ఏమని? ఇంతటి మహాపాపానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్టు చేయాలి. ఆ టీటీడీలో బోర్డు సభ్యుల దగ్గర నుంచి చైర్మన్ని, టీటీడీ ఈఓని అందరినీ అదుపులోకి తీసుకోవాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. ఇదేమి రాజకీయ అంశం కాదు, ఇదేమి చిన్న అంశం అంతకంటే కాదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు జాతీయ మీడియా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కానివ్వండి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే వైసీపీ డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి. ఎందుకనంటే వాస్తవానికి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వైసీపీకి అవకాశమే లేకుండా పోయింది. టెస్ట్ రిపోర్ట్ నాకు కాదనలేరు, అదేం ఫేక్ అనలేరు, అలాగని దాన్ని ఏమి తప్పుపట్టలేరు. ఇక వాళ్ళు చేసే డిఫెన్స్ ఏంటంటే ఇది మా హయాంలో కాదు కదా రిపోర్ట్ వచ్చింది, పంపింది మా హయాంలో కాదుగా అంటున్నారు. కానీ మీరు ఆర్డర్ ఇచ్చినటువంటి సంస్థే లడ్డూలకి నేతిని పంపిందనే సంగతి మర్చిపోయారు మీరు. ఒకవేళ కొత్తగా ఆర్డర్ ఇచ్చిన సంస్థ పంపుంటే అది కూటమి ప్రభుత్వం తప్పు. మీరు ఆర్డర్ ఇచ్చిన సంస్థే కదా నేతిని పంపింది. సో ఇది ఒక జాతీయ ఇష్యూగా మారింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి దీని మీద సమాధానం చెప్తాడు అని చెప్తున్నారు. మొత్తంగా ఏది ఏమైనా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పతనమైపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు చేసిన పాపమే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పాపానికి ఈరోజు కోట్లాది మంది హిందువులందరూ కూడా తీవ్ర మనోవేదన చెందుతున్నారు.